వెల్కమ్ బ్యాక్. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాసేపట్లో దీక్ష చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రను బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంపై షర్మిల దీక్ష చేపట్టబోతున్నారు. బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో పాదయాత్ర కూడా చేసుకునే హక్కు కూడా లేదా అంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాసేపట్లో దీక్ష చేపట్టబోతున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రను బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంపై షర్మిల దీక్ష చేపట్టబోతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో పాదయాత్ర చేసుకునే హక్కు కూడా లేదా అని షర్మిల ప్రశ్నిస్తున్నారు. అస్సాంలో రాహుల్ గాంధీ జోడో యాత్రను బీజేపీ శ్రేణులు అడ్డుకున్న నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు పూనుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో పాదయాత్ర చేసుకునే హక్కు కూడా లేదా అంటూ కూడా ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? రెడీగా వైఎస్ షర్మిల విశాఖలో దీక్ష చేపడుతూ ఉన్నారు. అస్సాంలో రాహుల్ గాంధీ జోడో యాత్రను బీజేపీ శ్రేణులు అడ్డుకున్న నేపథ్యంలో విశాఖలో వైఎస్ షర్మిల దీక్ష పూనుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా విశాఖ పర్యటనకు రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితం విమానాశ్రయంలో ఆమెకు కార్యకర్తలు అలాగే నేతలు కూడా భారీ ఎత్తున విమానాశ్రయానికి చేరుకొని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడం కూడా జరిగింది. కనీవిని ఎరగని రీతిలో విశాఖ విమానాశ్రయంలో షర్మిలకు చాలా పెద్ద ఎత్తున మొత్తం స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా ఆమె జీవీఎంసీలో ఎదుర్కొన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద కొద్దిసేపు ధర్నా కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో న్యాయయాత్రని అస్సాంలో అడ్డుకోవడం, దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ చర్యలను పూర్తిగా కూడా ఖండిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో మొత్తం పార్టీ నేతలంతా కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేయడం జరిగింది.
ముఖ్యంగా అస్సాంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అస్సాంలోని బీజేపీ గోండాలు గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నారని, అలాగే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ యొక్క యాత్రను అడ్డుకోవాలని అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుందని, ఇదే మాదిరిగా గతంలో కూడా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగిందని, దీన్ని ప్రజాస్వామ్యం అనిపించుకోదని చెప్పేసి ప్రధానంగా వాళ్ళంతా కూడా హెచ్చరించడం జరుగుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీకి అస్సాంలో ముఖ్యమంత్రి Right, అలాగే దుర్గా ప్రధాని ప్రసాద్. మోడీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్రలు అనేకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తూ అనేక మంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మతతత్వ శక్తులు కావాలని చెప్పి ఒక పథకం ప్రకారం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మణిపూర్ లో మొదలుపెట్టినటువంటి భారత్ జోడో యాత్రకి అనేకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి విషయాలు చెప్తున్నట్టు తెలుసు. ఏదో విధంగా కుట్రపూరితంగా ఈ భారత్ జోడో యాత్రని ఆపివేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నిన్న మొన్న మనం చూసిన అనేకమైనటువంటి సంఘటన సాక్షాత్తు మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అస్సాం అధ్యక్షుడిని అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఏదో విధంగా కుట్రపూరితంగా పార్టీ కేడర్స్ అందరినీ కూడా విధ్వంసానికి గురి చేసి భయపెట్టి భారత్ జోడో యాత్ర చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్రలు అనేకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తూ అనేక మంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మతతత్వ శక్తులు కావాలని చెప్పి ఒక పథకం ప్రకారం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మణిపూర్ లో మొదలుపెట్టినటువంటి భారత్ జోడో యాత్రకి అనేకమైనటువంటి